హాయ్ వ్యూయర్స్, మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సుదర్శన్ నాయక్ గారు. వాళ్ళు ఎంబీబీఎస్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, దీనిలోకి ఎందుకు రావాలనిపించింది, ఇన్ని కోర్సులు ఉండగా, ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్, దీనిలో ఎవరు సపోర్ట్ చేశారు, ఎలా హర్డిల్స్ ఫేస్ చేశారు, ఫైనల్గా ఎంబీబీఎస్ ఎలా కంప్లీట్ చేశారు, దీనిలో ఉన్న ఛాలెంజెస్ అన్నీ ఈరోజు మనకి మీ ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, ఐఎమ్ గుడ్. హలో వ్యూవర్స్, ఐఎమ్ సుదర్శన్, డాక్టర్, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఈరోజు మీ ముందుకి అసలు డాక్టర్ ఫీల్డ్లో ఎలా ఎంటర్ అవ్వాలి, అందులో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, కెరియర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఓవర్ హియర్. సో ఫస్ట్ ఏంటంటే, ఎంబీబీఎస్లోకి రావాలి అంటే 10th వరకు అందరికీ కామన్. దాని తర్వాత ఇంటర్మీడియట్ పర్సూ చేయాలి. దాని తర్వాత వీ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ఎంబీబీఎస్. సో అందరికీ కామన్గా ఉండే డౌట్, ఎంబీబీఎస్లోకి రావాలి అంటే ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి. సో ఇంటర్మీడియట్లో 2 మెయిన్ స్ట్రీమ్స్, ఎంపీసీ అండ్ బైపీసీ. ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోతారు అండ్ బైపీసీ వాళ్ళు మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారు. సో ఈ బైపీసీలో టోటల్గా 4 కోర్సెస్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. రాదర్ ఐ మీన్ టు సై బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఎవరైతే ఈ 4 సబ్జెక్ట్స్ తీసుకొని ఇంటర్ 2 years చదువుతారో, అండ్ అందులో థియరీ మార్క్స్ అండ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో థియరీ మార్క్స్ ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు, ఇంతకుముందు మేము రాసినప్పుడు కన్సిడర్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు థియరీ దట్ డజంట్ మ్యాటర్, బట్ మ్యాటర్ కాకపోయినా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద కాన్సెప్ట్స్. ఓకే, అండ్ దాని తర్వాత నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అందులో రాసిన తర్వాత ఈదర్ ఆల్ ఇండియా కోటా ఆర్ స్టేట్ కోటా, ఈ రెండిట్లో మనం సీట్ తీసుకోవచ్చు. సో దాని తర్వాత ఎంబీబీఎస్ చేస్తారు. ఎంబీబీఎస్ 5.5 years ఉంటుంది అలాంగ్ విత్ యువర్ ఇంటర్న్షిప్. దాని తర్వాత పీజీ కోర్సెస్ ఉంటాయి, ఎండి ఆర్ ఎంఎస్. ఎండి వాళ్ళంతా ఫిజిషియన్ సైడ్స్ ఉంటారు, ఎంఎస్ వాళ్ళంతా సర్జరీ వైపు వెళ్ళిపోతారు. అదొక 3 years ఉంటుంది. సో ఈదర్ ఎండి, ఎంఎస్ అయిపోయిన తర్వాత అగైన్ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఉంటాయి, అంటే నేను ఎలా చేశానో అలా. సో ఈ సూపర్ స్పెషాలిటీ తర్వాత then you will be called as either as a cardiologist, either as a neurologist, లేకపోతే ఇలా రకరకాలుగా స్పెషలైజేషన్స్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ ఓవర్ వ్యూ, ఓకేనా. సో 10th తర్వాత ఇంటర్మీడియట్లో 2 years, దాని తర్వాత ఎంబీబీఎస్, దాని తర్వాత పీజీ ఫర్ 3 years, దెన్ అగైన్ సూపర్ స్పెషాలిటీ ఫర్ 3 years. సో ఇలా ఈ ఫేజెస్ అనేది నడుస్తాయి అన్నమాట. ఇందులో మనం అనుకున్నంత సింపుల్గా, అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఎంబీబీఎస్, తర్వాత జనరల్ మెడిసిన్, ఐ మీన్ పీజీ, దెన్ సూపర్ స్పెషాలిటీ, ఇలా ఎలా అయితే మాట్లాడుకున్నామో అంత సింపుల్గా నడవదండి. వీ నీడ్ స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్, వీ నీడ్ దట్ జీల్ అండ్ జిస్ట్ టు పర్సీవ్ ద కెరియర్. ఎందుకంటే వీ విల్ బి గెటింగ్ సో మెనీ హర్డిల్స్ టు క్రాస్ ఓవర్ దిస్. ఎందుకంటే ఎంబీబీఎస్లో థియరీ ఒక్కటే కాదు, ప్రాక్టికల్స్ ఉంటాయి. దే ఆర్ ద మెయిన్ క్యాచ్ పాయింట్, అక్కడే దొరికిపోతాం. ఓకే, సో ప్రాక్టికల్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళీ 3 years పీజీ చేయాలి, మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ 3 years సూపర్ స్పెషాలిటీ చేయాలి. అంటే ఇవన్నీ జరగాలి అంటే ఒక పర్టికులర్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే, పేషెంట్ని సేవ్ చేయబోతున్నాను, సో ఈ ఫేజ్లో నా హ్యాపీనెస్ లూజ్ అయినా పర్లేదు అనే ఒక మెంటాలిటీ ఉంటే యూ విల్ ఎస్కలేట్ ఇన్ యువర్ కెరియర్. లేదు, అందరిలాగా నేను ఎంజాయ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ నేను లేను అనుకుంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద హ్యాపీనెస్ ఇన్ యువర్ పేషెంట్స్ లైఫ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ హర్డిల్స్ అంటారా సార్, హర్డిల్స్ అంటున్నారు, ఏం హర్డిల్స్ వస్తాయి? ఓకే, సి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 10th వరకు వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుందండి. ఈవెన్ మై పర్సనల్ లైఫ్, నేను కూడా అంతే.
10th వరకు చాలా బాగుంటుంది. ద రియల్ గేమ్ స్టార్ట్స్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్. ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చాలామంది ఎంబీబీఎస్ కెరియర్ తీసుకోలేక, ఈవెన్ తీసుకున్నా కూడా ఎందుకు అందులో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఈజ్ కాన్సెప్చువల్ లెర్నింగ్. మనం 10th వరకు ఎట్లా అంటే చదువుతాం, వి విల్ రీడ్ ఎవ్రీథింగ్, అండ్ ఆ టైం వరకు మనకు బై హార్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ దట్ థింగ్ వోంట్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ కోర్సెస్. 10th వరకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకపోయినా కూడా యూ విల్ పాస్, నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. బట్ 10th తర్వాత వన్స్ యూ స్టెప్ ఇన్ టు యువర్, ఇప్పుడు నేను మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఐ షుడ్ టాక్ అబౌట్ మెడికల్ ఫీల్డ్. సో బైపీసీ, ఇందులో ఎట్లా అంటే 4 సబ్జెక్ట్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీటిలో దే విల్ టెస్ట్ యూ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఆల్ ద ఫీల్డ్స్ అంటే మీకు బై హార్ట్ చేసే కెపాసిటీ ఉందా, హౌ యూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ కాన్సెప్ట్స్, ఓకే, అండ్ ఈవెన్ మీరు ఫ్యూచర్లో డాక్టర్ అయితే హౌ యూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్ పేషెంట్స్ అనేవి దే విల్ టెస్ట్ యూ ఇన్ ఇంటర్మీడియట్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. 10th వరకు ఓకే, ఏదో ఒకటి చదివాము, వచ్చేసింది, పాస్ అయిపోయాం, మంచి మార్క్స్ వచ్చాయో ఏదో మార్క్స్ వచ్చాయో, ఓకే, వీ హ్యావ్ డన్ విత్ దెమ్. నౌ ద రియల్ గేమ్ ఏంటి? సో వీ హ్యావ్ టు పాస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. Physics, he will test your thinking capacity. Botany, zoology, they will test your knowledge, how you are remembering them. And chemistry, even the same holds good, they will test the knowledge. So ఇవన్నీ మనకు ఒక ఐడియా రావాలి అంటే మనం ఏం చేయాలి? How we have to behave in our intermediate courses. ఏదో ఇంతకుముందు బై హార్ట్ చేసాం సార్, మళ్ళీ ఇప్పుడు మేము బై హార్ట్ చేస్తున్నాం. అందరూ ఒక 10 hours చదివితే మేము 14 hours చదువుతున్నాం, కానీ 10 hours చదివిన వాళ్ళకే మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి. 14 hours చదువుతున్నా కూడా మాకు రావట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దే విల్ యూజ్ ద నాలెడ్జ్, దే విల్ అప్లై దట్ నాలెడ్జ్. దిస్ అప్లికేషన్, ద వర్డ్ దట్ ఐఎమ్ అటరింగ్, అప్లికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏం అప్లై చేయాలి? సింపుల్. ఇప్పుడు బాటనీ, జువాలజీ అంటారా, టెక్స్ట్ బుక్ అంతా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్లో ఒక వర్డ్, ఈ ప్లాంట్ గురించి ఆలోచించండి, ఇదే ప్లాంట్ గురించి ఫస్ట్ చాప్టర్లో ఒక వర్డ్ ఉంటే 10th చాప్టర్ 12th చాప్టర్లో కూడా దీని గురించి వస్తుంది. యూ హ్యావ్ టు కోరిలేట్ అబౌట్ దట్ ప్లాంట్, ఓకే. సో దే విల్ గివ్ యూ ద ఆప్షన్, దే విల్ గివ్ యూ ద క్వశ్చన్. అందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఈ ప్లాంట్ గురించి ఒక 2-3 పాయింట్స్ ఉంటాయి. సో ఆ 2-3 పాయింట్స్ నీకు గుర్తుండాలి. ఫస్ట్ పేజ్లో నేను చదివాను, మళ్ళీ దీని గురించి నాకు అవసరం లేదు, 10th పేజ్లో మళ్ళీ ఫ్రెష్గా చదువుతాను. నో, దట్ ఈస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. యూ విల్ బికమ్ అటర్ ఫ్లాప్ ఇన్ దట్, ఓకే. ఫస్ట్ పేజ్లో ఈ ప్లాంట్ గురించి మీకు ఏ వర్డ్ అయితే వచ్చిందో, లాస్ట్ పేజ్లో మళ్ళీ ఏ వర్డ్ అయితే వచ్చిందో, యూ హ్యావ్ టు మిక్సప్ దోస్ థింగ్స్. సో అలా మిక్సప్ చేసుకుంటూ వెళ్తే బాటనీ విల్ బీ ఈజియర్, ఓకే. ద సేమ్ హోల్డ్స్ గుడ్ విత్ జువాలజీ. జువాలజీ కూడా అంతే. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ హ్యూమన్ బీయింగ్ థింగ్ గురించి ఉంటుంది. అండ్ బ్రెయిన్కి హార్ట్కి కోరిలేషన్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్కి కిడ్నీకి ఏమైనా కోరిలేషన్స్ ఉన్నాయా, యూ హ్యావ్ టు కోరిలేట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు ప్లేస్ దట్ అండర్ వన్ రూమ్, ఓకే. అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకురావాలి. సో యూ కెన్ క్లియర్ బాటనీ అండ్ జువాలజీ. Then physics, which is a mystery to most of the people. ఎందుకు mystery? The thing is, physics లో we should be having analytical knowledge, okay. Analytical knowledge అంటే ఓకే, ఇది ఇలా ఉండొచ్చు, we should imagine that, ఓకే, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా చేయాలి. Then we have to apply the formula. ఎప్పుడైతే మనం కరెక్ట్ ఫార్ములా, there will be hell number of formulae ఇన్ ద ఫిజిక్స్. సో ఆ ఫార్ములాలో ఏది అప్లై చేయాలి? సో దట్ విల్ బి ద రైట్ చాయిస్. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇలా నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నారు అంటే దాన్ని కార్డియాలజీతో కోరిలేట్ చేద్దాం. ఎట్లాగా? ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ వచ్చారనుకోండి సపోజ్,
వచ్చిన అతనికి వీ హ్యావ్ టు పుట్ ద స్టెంట్ ఇఫ్ నీడెడ్. ఇన్ కేస్ వాళ్ళ వెజల్ అంతా నారో అయిపోతే వీ హ్యావ్ టు ఓపెన్ దట్ వెజల్. సో దానిలో స్టెంట్ వేయాలి. ఏ సైజు స్టెంట్ కావాలి, సో ఆ నాలెడ్జ్ కావాలి అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఫిజిక్స్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సో అక్కడ మనం ఎలా అయితే థింక్ చేసామో ఇక్కడ ఇలా థింక్ చేయాలి. ఇక్కడ మనం ఇలా థింక్ చేయాలి అంటే అక్కడ మనం ఫిజిక్స్ బాగా చదివి ఉండాలి. సో దట్స్ వై దే విల్ టెస్ట్ యూ విత్ ఫిజిక్స్ అనలైటికల్ నాలెడ్జ్. ఓకే. అండ్ కెమిస్ట్రీ అందులో కూడా అంతే. సో మెనీ ఫార్ములా విల్ బీ ప్రజెంట్ అండ్ యూ హ్యావ్ టు అప్లై దట్. సో అప్లై చేసిన తర్వాత ఏం వస్తుంది, ఇది వచ్చిన తర్వాత హౌ ఐ హ్యావ్ టు పుట్ దట్ ఇన్ అనదర్ ఫార్ములా, ఇలా ఉంటాయి. సో వచ్చిన ఒక వాల్యూని మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళి పెట్టాలి. సో దిస్ ఈజ్ హౌ కెమిస్ట్రీ వర్క్స్. ఓకే. సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిపోయాయి. చదివారు. చదివిన తర్వాత ఎగ్జామ్కి వెళ్తున్నారు. ఎగ్జామ్లో యూ షుడ్ బీ హ్యావింగ్ సో మచ్ పీస్ ఆఫ్ మైండ్. సో ఆ పీస్ ఆఫ్ మైండ్తో మీరు నాలెడ్జ్ని అప్లై చేస్తారు. చేసిన తర్వాత విత్ గాడ్స్ గ్రేస్ యూ విల్ బీ స్టెప్పింగ్ ఇన్ టు ఎంబీబీఎస్. సార్ అందరికీ వచ్చేస్తుందా? నో, రాదు. ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. దోస్ హూ పర్ఫార్మ్స్ వెల్, దోస్ హూ అప్లైస్ హిస్ నాలెడ్జ్ పర్ఫెక్ట్లీ, హీ విల్ బీ ఎంటరింగ్. సార్ మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయింది 2 years, ఎగ్జామ్ అటే స్ట్రెచ్లో రాశారు, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, సీట్ వచ్చింది, జాయిన్ అయిపోతారు. సీట్ రాని వాళ్ళు అగైన్ దే కెన్ గివ్ అన్ అటెంప్ట్. వీ కాల్ ఇట్ యాజ్ లాంగ్ టర్మ్ కోర్స్. ఓకే, ఎక్స్క్లూజివ్లీ లాంగ్ టర్మ్ కోర్స్. అక్కడ ఏం డీల్ చేస్తారు అంటే ఓన్లీ దే విల్ బీ అప్లయింగ్ ద నాలెడ్జ్. అంటే ఎలాగా క్లాస్ చెప్తారు, వీ హ్యావ్ టు టేక్ ద నోట్స్, దాని తర్వాత వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అలా వీక్లీ ఎగ్జామ్స్ రాస్తూ 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 ప్రోగ్రెస్ ఉంటుంది. అగైన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎంబీబీఎస్. సార్ అయినా మా వల్ల అవ్వట్లేదు, నెక్స్ట్ మేము ఏం చేయాలి? అపార్ట్ ఫ్రమ్ నీట్ ఎంట్రన్స్ దెర్ ఈజ్ ఆల్సో ఎంసెట్ ఎగ్జామ్. ఓకే, ఈ ఎంసెట్లో ఏం చేస్తారు అంటే అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ కోర్సెస్ there will be AGBSc, agricultural BSc, and there will be pharmacy courses. సో ఈ అగ్రికల్చరల్ బీఎస్సీలో మళ్ళీ అది 4 years, దాని తర్వాత పీజీ ఒక 2 years. సో ఇలా చేసుకుంటూ వెళ్తే యూ విల్ బికమ్ అ ఫీల్డ్ ఆఫీసర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, లేకపోతే ఏదైనా బ్యాంక్ ఆఫీసర్, అవన్నీ వెళ్ళిపోతారు. ఇంకా ఫార్మసీ అంటారా, బీఫార్మసీ, ఎంఫార్మసీ. బీఫార్మసీ ఫర్ 4 years, ఎంఫార్మసీ ఫర్ 2 years. ఇది చేసిన తర్వాత యూ కెన్ అప్లై ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ డ్రగ్ ఇన్స్పెక్టర్, లేకపోతే మీరే ఓన్గా ఫార్మాసెటికల్స్ పెట్టుకోవచ్చు. ఆర్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎనీ ఫార్మాసెటికల్ ఎంటర్ప్రెన్యూర్ ఫీల్డ్. ఓకే, సో ఇవన్నీ పారామెడికల్ ఫీల్డ్స్. సో ఎక్స్క్లూజివ్లీ మెడిసిన్ ఫీల్డ్కి వెళ్ళాలి అంటే బైపీసీ, నీట్ ఎంట్రన్స్, దెన్ ఈదర్ ఇన్ ఆల్ ఇండియా కోటా ఆర్ స్టేట్ కోటా యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ఎంబీబీఎస్. ఓకే, సక్సెస్ఫుల్లీ విత్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయిపోయారు. ఎంబీబీఎస్లో ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫేస్ అయ్యే ప్రాబ్లం 3 hard subjects: anatomy, physiology, biochemistry. ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఎలానో వచ్చేస్తారు. ఓకే, ద రియల్ విలన్ ఇస్ అనాటమీ. అదొక పెద్ద మిస్టరీ, అందరికీ మిస్టరీ ఇంక్లూడింగ్ మీ. అందుకే నేను సర్జికల్ ఫీల్డ్కి వెళ్ళలేదు. ఓకే, సో అనాటమీ. సో అక్కడ కెడావర్స్ ఉంటాయి. చాలామందికి ఫోబియా ఏంటంటే, హరి నేను కూడా చూశాను, మా ఫ్రెండ్స్ని కూడా, నా కలీగ్స్ని కూడా, బ్లడ్ని చూస్తే కింద పడిపోతారు. అవును. అండ్ ఆ కెడావర్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఫార్మలిన్ లిక్విడ్. ఓకే, సో ఆ ఫార్మలిన్ వల్ల చాలామందికి హెడేక్ రావడం, అండ్ ఐస్లో నుంచి టీయర్స్ రావడం, కళ్ళు ఎక్కువ మంటగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. బట్ దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఫర్ 1 or 2 days గైస్, నథింగ్ మోర్ దాన్ దట్. ఆ టైం ఆ రూమ్కి మీరు అక్లిమటైజ్ అయిపోతే దట్ విల్ ఫీల్ వెరీ గుడ్. ఓకే, సో ఆ కడావర్స్ని డిసెక్ట్ చేయడం, ఈచ్ మసిల్, ఈచ్ ఇండివిజువల్ మసిల్ని విజువలైజ్ చేయడం, అసలు బ్లడ్ సప్లై ఎట్లా వెళ్తోంది, బ్లడ్ ఎట్లా క్యారీ అవుతోంది వెసల్స్లో, ఏ మసిల్స్ ఎక్కడ యాక్ట్ అవుతాయి, ఏ బోన్స్ ఏంటి, మన బ్రెయిన్ ఎలా ఉంది, దట్ విల్ గివ్ యూ అన్ వెరీ గుడ్ ఐడియా to pursue in your future courses like surgeon, if you want to become a vascular surgeon, or if you want to become a plastic surgeon, whoever may be the surgeon. So this surgical knowledge, this anatomy knowledge will boost you a lot. Okay, so then physiology, of entire understanding of our
బాడీ ఫిజియాలజీ, ఐ మీన్ బాడీ మెకానిజమ్స్. దెన్ బయోకెమిస్ట్రీ అంటే మనం తీసుకున్న ఫుడ్, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, అవి ఎలా బ్రేక్ అవుతున్నాయి, బాడీలో ఎలా ఎంటర్ అవుతున్నాయి, అసలు మన ఫుడ్ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా మారుతుంది. సో దట్ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ ఐడియా విత్ బయోకెమిస్ట్రీ. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ అగైన్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఈ 3 కోర్సెస్వి ఎగ్జామ్స్ ఉంటాయి. ఐ మీన్ ఈ 3 సబ్జెక్ట్స్ది ఎగ్జామ్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు క్లియర్ ద థియరీ అండ్ యూ హ్యావ్ టు క్లియర్ ద ప్రాక్టికల్స్ ఫర్ ష్యూర్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి పోయినా కూడా అగైన్ యూ హ్యావ్ టు రైట్ ద థియరీ అండ్ ప్రాక్టికల్. ద సేమ్ హోల్డ్స్ గుడ్ ఇన్ ద ఎంటైర్ కోర్స్ టిల్ యువర్ సూపర్ స్పెషాలిటీ. ఓకే. దెన్ సెకండ్ ఇయర్లో 4 మెయిన్ సబ్జెక్ట్స్: పెథాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్. సో ఇందులో పెథాలజీ you will be dealing with diseases per se. Then pharmacology, hell number of drugs, nearly you have to read more than 3000 to 4000 tablets over there and you need to remember them for sure. అవి గుర్తులేదు అంటే we won't be fit for a PG doctor. Okay. Then microbiology, we will be dealing with hell number of organisms, bacteria, virus, parasites, fungi, what are its characters, what will they cause to our body. So ivanni telusukovali. Then forensic medicine, as you know, forensic medicine chaala movies chusuntam, chaala thrillers chusuntam. Aa thrillers lo whenever some dead body appears to the police, immediately they will call for forensic. Okay. So a forensic వాళ్ళు ఏం చేస్తున్నారు, how they are collecting, how we are estimating the skull age, how we are estimating the bone age, and what are the IPCs, what are the poisoning things that are happening, ఇవన్నీ ఫోరెన్సిక్లో తెలుస్తాయి. దెన్ అగైన్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్, థియరీ, పాస్, దెన్ ఎంటరింగ్ ఇంటూ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్లో ENT, ఆఫ్థాల్ అండ్ PSM, ప్రివెంటివ్ సోషల్ మెడిసిన్. సో ఆఫ్థాల్, everyone knows, Aftal will be dealing with eye, ENT, ear, nose and throat. Then PSM. This PSM is, we will be knowing the disease which are prevalent in the community. అంటే ఇప్పుడు ఈ టైంలో ఏ డిసీజెస్ వస్తాయి, ఐ మీన్ వింటర్లో ఏ డిసీజెస్, సమ్మర్లో ఏంటి, అవి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, మోడ్ ఆఫ్ స్ప్రెడ్ విల్ బి డెల్ట్ క్లియర్లీ ఇన్ PSM subject. Okay. So after the third year, now the real game, fourth year or final year, where the hardcore subjects, general medicine, general surgery, pediatrics, obs gynecology. How to deal with the general medicine? మనం ఫస్ట్ ఇయర్లో ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ENT, ఆఫ్థాల్, SPM, ఇవన్నీ తరోగా ఉంటే మెడిసిన్ విల్ బి వెరీ ఈజీ. సార్ నాకు ఫార్మకాలజీ రాదు, బయోకెమిస్ట్రీ రాదు, ఫిజియాలజీ రాదు, కానీ నేను మెడిసిన్ క్లియర్ చేయగలనా? నో. అ బిగ్ నో ఫర్ దాట్. ఎందుకంటే మెడిసిన్ ఈజ్ అ హోల్ సమ్ ఆఫ్ ఆల్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. అవి రాకపోతే ఇది రాదు. దెన్ జనరల్ సర్జరీ, అనాటమీ రావాలి, పెథాలజీ రావాలి, తర్వాత ENT కావాలి, ఆఫ్థాల్ రావాలి, అనస్థీషియా నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ వస్తే దెన్ యూ కెన్ క్లియర్ జనరల్ సర్జరీ. అందుకే అన్నాను అనాటమీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అని. నో అనాటమీ, నో జనరల్ సర్జరీ, ఫర్గెట్ అబౌట్ దాట్. ఓకే. దెన్ పీడియాట్రిక్స్, సేమ్ లైక్ జనరల్ మెడిసిన్. ఓకే. దెన్ ఆబ్స్ గైనిక్, విచ్ ఇస్ అ సపరేట్ ఎంటిటీ. గర్ల్స్ విల్ బి వెరీ ఫాండ్ ఆఫ్ దిస్ ఆబ్స్ గైని. నేను ఫ్యూచర్లో గైనకాలజిస్ట్ అవ్వాలి, ఆబ్స్టెట్రిషియన్ అవ్వాలి, దే విల్ బి హ్యావింగ్ అ ప్యూర్ లవ్ ఆన్ దట్. ఓకే. సో అది ఫైనల్ ఇయర్లో మాత్రమే చదవగలం. సో అయిపోయింది, MBBS అయిపోయింది. సో విత్ గాడ్స్ గ్రేస్ యూ హ్యావ్ పాస్డ్ దట్. దెన్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు యువర్ హౌస్ సర్జెన్సీ పీరియడ్. దట్ విల్ బి ఫర్ 1 year, 1 sharp 365 days. ఓకే. సో ఆ 1 yearలో now you will be made to work in front of patients. సో వాళ్ళని మనం డీల్ చేయాలి. లైక్ ఇంజెక్షన్స్ వేయడం, ఈ ఇంజెక్షన్ వేస్తే ఏ అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయని తెలుసుకోవడం,
దాని తర్వాత వాట్ ఆర్ ద హౌ మచ్ డోస్, ఎంత డోస్లో ఇవ్వాలి. తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి లైక్ రైల్స్ ట్యూబ్ ఇన్సర్షన్, ఫోలీస్ కథీటర్ ఇన్సర్షన్. సో దే విల్ బి లెర్న్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ హౌస్ సర్జన్సీ పీరియడ్. ద బ్యూటీ ఆఫ్ హౌస్ సర్జన్సీ పీరియడ్ ఈస్ అప్పుడు నేర్చుకుంటే దట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ లైఫ్ టైం. అప్పుడు నేర్చుకోలేదా, నో, యూ వాంట్ లెర్న్ దట్ ఇన్ ఫ్యూచర్. సో యూ షుడ్ బి డూయింగ్ యువర్ హౌస్ సర్జన్సీ విత్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, విత్ అట్మోస్ట్ కేర్. బికాస్ కేర్ అని ఎందుకు అంటున్నానంటే వైల్ గివింగ్ ఇంజెక్షన్స్ నిడిల్ ప్రిక్స్ అవ్వచ్చు, ఆ పేషెంట్కి హెచ్ఐవి ఉండొచ్చు లేదా డ్రెడ్ఫుల్ హెపటైటిస్ ఉండొచ్చు. సో యూ షుడ్ బి వెరీ కాషియస్. అండ్ ఈవెన్ ప్రిక్ అయినా కూడా యూ షుడ్ నాట్ వరీ బికాస్ we will be having immunoglobulins, we will be having vaccines for that. So you need to consult your seniors for that. Okay, then parallelly ante house surgery chestune you can prepare for a PG entrance period, or you can give exclusively 1 year for your PG preparation. Okay, so market lo chaala unnai, DAMS ani, BATIA ani, PGIMS. So many things are there. I don't want to tell that names, and I don't want to promote any one branch in particular. So chala unnai, you can go through that, and chala online lo kuda unnai like Marrow, Prepladder, Cerebellum, all these things. So edo okati ela prepare avvali. Again appudu intermediate lo ela aithe application based knowledge use chesaro, ikkada kuda same. So no by heart things will be asked over here. Apart from 1 or 2 questions, mostly they will be asking you clinical questions. Anni clinical. Okay, out of 200, nearly 180 to 185 questions will be clinical. Ante you should be able to correlate anatomy with general surgery, anatomy with pathology, all those things. And you should be able to correlate physiology, biochemistry, pathology, pharmacology, ENT, opthal, all those things. So వీటన్నిటిని correlate చేసుకుంటే you will be cracking a single question. So అన్ని క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. ఓకే, నో ఎస్కేప్. సార్ నేను ఈ సబ్జెక్ట్ వదిలేస్తాను, నాకు కష్టంగా ఉంది అంటే దెన్ యూ విల్ బి మిస్సింగ్ దట్ క్వశ్చన్. ఎందుకు? కోరిలేషన్ ఉంది కాబట్టి. ఓకే.